ఫస్ట్ మీరు ఎప్పుడైనా కూడా ఈ స్మెల్, ఈ సౌండ్స్ ఇవి రాకుండా ఉండడానికి ఫస్ట్ మీరు కరెక్ట్ చేసుకోవాల్సింది మీరు రెగ్యులర్లీ మోషన్కి వెళ్తున్నారా లేదా, ఇది ఒకటి. అండ్ వాటర్ మీరు రెగ్యులర్లీ ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు, రోజుకి లీటర్ తాగుతున్నారా 4 లీటర్లు తాగుతున్నారా అనేది మీరు ఒక 2-3 రోజులు మీరు అబ్జర్వ్ చేసుకోండి. లేదు అంటే మేము కరెక్ట్గా ఈ రోజు నుంచి మేము స్ట్రిక్ట్గా ఉంటాము ఫుడ్ అనుకునే వాళ్ళు మీరు ఏం చేయొద్దు, 4 వాటర్ బాటిల్స్ తీసుకోండి, 4 లీటర్లు అంటే ఒక్కొక్కటి ఈచ్ 1 లీటర్ ఉండేటట్టు. సో చక్కగా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక 2 లీటర్స్ పెట్టుకోండి, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక 1 లీటర్ తాగండి. అండ్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి మ్యాక్సిమం 6 to 7 ఇలా అవుతుంది కదా, అంటే ఒక్కొక్కళ్ళ టైం షిఫ్ట్ని బట్టి ఒక్కొక్క టైం అనేది ఉంటుందండి. బట్ నేను నార్మల్గా చెప్తున్నాను. మీరు ఈవినింగ్ 6 or 7కి వచ్చిన తర్వాత నైట్ పడుకుని పోయే లోపల ఒక 1 లీటర్ తాగండి. ఇలాగా 4 లీటర్స్ మినిమం రెగ్యులర్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇదొకటి. అండ్ మీరు తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఉందా లేదా అనేది కరెక్ట్ చేసుకోండి. అంటే పీచు పదార్థము చక్కగా మనము అన్ని డీప్ ఫ్రైస్ కాకుండా నార్మల్ లైక్ చారు, రసము, నార్మల్ కర్రీస్ ఇలాంటివి తినడానికి ట్రై చేయండి, ఇదొకటి. అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కొంచెం మానేయండి. ఎక్కువగా ఆయిల్లో ఫ్రై చేసిన బజ్జీలు, బోండాలని, లేదు అంటే ప్యాకెట్లో మనకి కెమికల్ వేసి ప్రాసెస్ చేసిన కొన్ని ఉంటాయి, లైక్ ఆలూతో చేసిన చిప్స్ అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, రకరకాలనేవి మనకి బయట మార్కెట్లో ఇప్పుడు ప్యాకెట్స్లో అవైలబుల్ అవుతుంది. సో అవి తినటం మానేయండి. అండ్ దాంతోపాటు కొంతమంది ఎక్కువగా షుగర్ క్రేవింగ్ బాగుంటుంది, స్వీట్ క్రేవింగ్స్, బయట బాగా బేకరీస్లో, స్వీట్ షాప్స్లో స్వీట్స్ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఇవి కంట్రోల్ చేసుకోండి. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదేంటి అంటే టీ, కాఫీలు. సో ఐ ఆమ్ ఆల్సో కాఫీ లవర్, బట్ కంట్రోల్లో ఉండడం మంచిది. నేను కంట్రోల్లోనే తాగుతాను.